అందరికి నమస్కారం. మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా ఒకటి ఉంది. సో దానికి మొన్న చెప్పాం మనం అరుణాచల్ ప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ జరుగుతున్నాయని. సో దాని తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. సో దానికి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, కానీ వాళ్ళకి కొన్ని క్రైటీరియాస్ అయితే ఉన్నాయి. అదేంటి అంటే ఫస్ట్ అండర్ 16 అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అటెండ్ అవ్వాలన్నమాట. సో దాని తర్వాత సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ లేదంటే ఎటువంటి స్టేట్ మ్యాచెస్ కూడా ఆడి ఉండకూడదు. సో ఈ రెండు క్రైటీరియాస్. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా అక్కడ వాళ్ళు 4 మండల్స్ అయితే ఇచ్చారు. సో ఒకటి ఏంటంటే బరేలీ, దాని తర్వాత లక్నో మండలం, ఇంకొక 2 వేరే ఇచ్చారు. సో ఆ మండల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలా. సో ఆ మండల్స్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిలప్ చేసి వెళ్ళిపోవచ్చు. సో అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి కొంతమంది మీలో ఆలోచించవచ్చు, ఇప్పటి వరకు మాకు ఏ ఛాన్స్ లేదు, మా దగ్గర అల్టిమేట్ టాలెంట్ ఉంది అని కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్లో ఇస్తాను, దాన్ని అయితే రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోండి. సో అక్కడ మ్యాక్సిమం నాకు తెలిసినంత వాటికి ఏంటి అంటే ఎక్కడా కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంది నీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఎవడు కూడా చెక్ చేయడు. ఎప్పుడు మీ దగ్గర అల్టిమేట్ టాలెంట్ ఉంటే ఎప్పుడు కూడా ఎవరు చెక్ చేయరు. సో కాబట్టి ఇప్పుడు లక్నో ఫాల్కన్స్ టీమ్కి ఒక ప్లేయర్స్ అయితే కావాలి ఖచ్చితంగా వాళ్ళకి. సో కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ టీంకి తీసుకుంటారు, ఎటువంటి డౌట్ లేదు. మీ దగ్గర అల్టిమేట్ టాలెంట్ ఉంటే మీ దగ్గర మీరు ఎటు నుంచో ఇచ్చారు, ఎక్కడి నుంచో ఇచ్చారు ఎవడ పట్టించుకోడు. సో ఇక్కడ నుంచి వెళ్తానికైతే ఖచ్చితంగా మనకి 1 డే అయితే పట్టిద్ది. సో ఇది మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా 1 year కనుక ఉత్తరప్రదేశ్లో ప్రీవియస్గా ఉన్నట్టయితే, సో అక్కడ కనుక స్టే చేసినట్టయితే, లేదంటే ఏదైనా చదువుకోవడం కానీ లేదంటే ఏదైనా వర్క్ పర్పస్లో కనుక మీరు అక్కడ ఉన్నట్టయితే సో మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ 4 మండల్స్లో కనుక మీరు ఉంటే సో ఖచ్చితంగా 1 year ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో దాని తర్వాత వాళ్ళు అక్కడ ఏదన్నా అడిగితే మీరు ఆల్రెడీ అంతకుముందు సర్టిఫికేట్స్ ఉంటాయిగా, మీరు అక్కడ చదివిందో లేదంటే వర్క్ చేసింది ఏదో ఒకటి అది చూపిస్తే సరిపోతుంది. మీరు అక్కడైతే సబ్మిట్ చేసేసి డైరెక్ట్గా ట్రయల్స్ అటెండ్ అవ్వచ్చు. మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. సో మీరు కూడా అక్కడ లోకల్కి సంబంధించిన వాళ్ళ అనే ఒక ప్రూఫ్ అయితే ఉండేది అనమాట. సో ఎవరైతే ఈ ట్రయల్స్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో డైరెక్ట్గా వెళ్ళేసి రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్లో ఇస్తాను, దాన్ని అయితే ఫిల్అప్ చేసేసి వెళ్ళిపోండి. దానికి కావాల్సింది ఏంటంటే మెయిల్ ఒకటి కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, దాని తర్వాత ఆధార్ కార్డు ఒకటి అడుగుతాడనమాట. సో అవి ఫిల్ చేసేసి డైరెక్ట్గా వెళ్ళిపోండి. సో దీని తర్వాత ఇలాంటి మనకి ట్రయల్స్ ఇంకా వస్తే మనకి మళ్ళీ రాబోయే ఇంకో 5 monthsలో మనకి ISPL ట్రయల్స్ జరగబోతున్నాయి. దాని తర్వాత MRF పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఆ ట్రయల్స్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత ముందుగా మనకి ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి కాబట్టి.